హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే కాకినాడలోని వారాహి టెంపుల్కి అయితే వచ్చాము. కాకినాడ రైల్వే స్టేషన్ అండి. రూమ్కి వెళ్ళి స్నానాలు చేసుకునేసి కార్లో అయితే బయలుదేరాము. ఇది వారాహి అమ్మవారి టెంపుల్కి పోయే రూట్ అనమాట. చాలా పవర్ఫుల్ కాకినాడ వారాహి దేవి టెంపుల్ అంటండి. మన పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ మొక్కుకున్నారంట. దానికని అప్పటి నుంచే వారాహి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయిపోయేసింది. మొత్తం చుట్టూరంతా గోదావరినండి. గోదావరి పంట పొలాలు, చాలా ప్రకృతి అనేది చాలా బాగుంది. టెంపుల్స్ అయితే అండి మరి దారి పొడవునా గుళ్ళేనండి. ఎక్కడ చూడు గుళ్ళు, ఆ గుళ్ళు కూడా కళకళ అని ఉన్నాయండి. చాలా బాగా పెయింటింగ్స్తో చాలా బాగా వేస్తున్నారనమాట. గుడులు అయితే చాలా ఉన్నాయన్నమాట కాకినాడలో. చిన్న గుడి పెద్ద గుడి అని కాదు, బాగా డెకరేషన్తో అనేది బయట పెయింటింగ్ వర్క్ అనేది అంత చాలా బాగుంది. ఆ పెయింటింగ్స్ చూసి అబ్బా లోపలికి పోదాము అన్నట్టుగా ఉంటాయండి. అంత బాగున్నాయన్నమాట గుళ్ళు అనేది. చూడండి, మనమైతే అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరకు అనేది వచ్చేసాము. చిన్న టెంపుల్ అండి. ఆమెకి కలలో కనిపించి అమ్మవారు టెంపుల్ కట్టమని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు ఓకే చేసుకునేసి అందరూ టెంపుల్ అనేది కట్టారనమాట. ఆ చిన్న గుడి ఇంకా డెవలప్ కాలేదు. ఒక 2-3 సంవత్సరాలు ఏమో అయ్యింది టెంపుల్ కట్టి. కానీ మంచిగా అనేది ఫేమస్ అయ్యింది అమ్మవారి టెంపుల్ పవన్ కళ్యాణ్ వల్ల. ఆ టెంపులే అనమాట మనం ఇప్పుడు వచ్చాము. ఇదే అన్నమాట అండి టెంపుల్ అనేది. ఇది కూడా ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో రాణించుకోవాలి అంటుంది. కంద దీపాలు అయితే ఇలా పెట్టామన్నమాట. బయటే అనేది కంద దీపాలు, ఏ దీపం అన్నా బయటే పెట్టుకోవాలి. బయటే గుడి దగ్గర అయితే బోర్డు పెట్టేస్తున్నారు నీట్గా. ఫొటోస్ తీయరాదు, వీడియోస్ తీయరాదు అంటే తాటగా అంత అక్షరాలతో. అయినా మనం ఊరుకోం కదా, వీడియో అనేది మనం తీసేసామన్నమాట. చూడండి, వాళ్ళైతే ఒక పక్క అరుస్తూ ఉన్నారు. ఆమె అయితే చూడండి నన్ను ఒక చిన్న లుక్ భలే ఇచ్చింది కదా, సీరియస్ లుక్ అనేది ఇచ్చిందనమాట. వీడియోస్ తీయద్దు అంటూ వీడియోస్ తీస్తారు అని చెప్పి. చూడండి, ఈ విధంగా అయితే నేను వాళ్ళకి తెలియకోకుండా ఫోన్కి పర్స్లో అనేది పెట్టుకునేసి వీడియో తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.